నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనకు అహంకారం ఎక్కువగా ఉండడం వలన ఆపదలు ఏ విధంగా వస్తాయో ఈరోజు మనకు జాబిలమ్మ ఒక చక్కని కథను చెప్పబోతోంది. వినేద్దామా? మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అనగనగా ఒక పల్లెటూరులోని ఒక కొండ మీద 2 కోళ్ళు నివసిస్తూ ఉండేవి. అందులో ఒక కోడికి గర్వం బాగా ఎక్కువ. ఆ కొండకు తానే రాజునని ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఆ విధంగా ఆ 2 కోళ్ళ మధ్యన గొడవ మొదలవుతుంది. రాజును నేనంటే నేనని 2 వాదించుకుంటాయి. నేనే రాజు కావాలి అంటుంది మొదటి కోడి. లేదు లేదు, ఈ కొండ మీద నాకే అధికారం అంటుంది రెండవ కోడి గట్టిగా. అంతే, 2 కోళ్ళు రెక్కలు అటు ఇటు ఊపుతూ ముక్కులతో గుచ్చుకుంటూ తమంత తాము శక్తివంచన లేకుండా గొడవ పడతారు. కొంతసేపటికి ఒక కోడి బలంగా నిలబడి గెలుస్తుంది. ఓడిపోయిన కోడి గాయాలతో బలహీనంగా కూర్చుంటుంది. గెలిచిన కోడి చాలా ఆనందంతో నేనే రాజును అంటూ గట్టిగా కూస్తుంది. ఇంకా గర్వంతో ఆకాశంలో ఎగిరి తన విజయాన్ని అందరికీ చూపాలని ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద ఆ కోడిని గమనిస్తుంది. ఎంత అహంకారం! నాకైతే మంచి ఆహారం దొరికింది అని అనుకుంటుంది ఆ గ్రద్ద. ఒక్కసారిగా ఆ గ్రద్ద కోడి వైపు దూసుకువచ్చి ఆ కోడిని తన గోళ్లతో పట్టుకుని దూరంగా తీసుకెళ్ళిపోతుంది. అదంతా ఓడిపోయిన కోడి కింద నుండి గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రద్ద గెలిచిన కోడిని కాళ్ళతో పట్టుకుని తీసుకువెళ్ళిపోతుందో నిశ్శబ్దంగా పైకి లేచి ఇప్పుడు ఈ కొండకు నేనే రాజుని అని ప్రకటించుకుంటుంది. గర్వం ఎక్కువైతే కష్టాలు తప్పవు. వినయం ఉన్నవారికి నిజమైన విజయం దక్కుతుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. అందుకే ఎప్పుడు విజయ గర్వంతో ఊగకూడదు. విజయం వరించినా అణకువగా వినయంతో ఉండాలి.